वजीर अफजाइश मवेशियाती श्रीनिवास यादव ने कहा कि तेलंगाना हुकूमत अवाम को दरपेश ट्रैफिक मसाइल को दूर करने के लिए शहर में नए पुल तामील कर रही है। वजीर IT और बल्दी नज़्म व नस्क़ तारक रामाराव हफ्ते को इंदिरा पार्क से VST तक 450 करोड़ की लागत से तामीर किए जाने वाले स्टील ब्रिज का इफ्तिताह करेंगे। इस तनाजुर में रियासती वजीर T श्रीनिवास यादव, रुकने असेंबली M गोपाल, GHMC कमिश्नर रोनाल्डोज और दीगर ओहदेदारों के साथ इंदिरा पार्क में इंतजामात का मुआयना किया। इस मौके पर खिताब करते हुए रियासती वजीर श्रीनिवास यादव ने कहा कि इंदिरा पार्क, RTC क्रॉस रोड और VST जंक्शन पर ट्रैफिक जाम की वजह से गाड़ी चलाने वालों को और आवाम को शदीद परेशानी का सामना करना पड़ रहा था और इन मुश्किलात को दूर करने के लिए रियासती वजीर KTR की खुसूसी दिलचस्पी पर इंदिरा पार्क से VST जंक्शन तक 2.62 किलोमीटर का स्टील ब्रिज बनाया गया है। 2.62 కిలోమీటర్స్ ఇదేంటంటే మన ప్రపంచంలో చాలా దేశాలలో చూస్తాం అక్కడ స్టీల్ బ్రిడ్జ్లు కడతారు. అంటే మన ఇండియాలోనేమో అలవాటు లేదు. ఇదేంటంటే ఎప్పుడు చూసినా కానీ కట్టమైసమ్మ టెంపుల్ నుంచి ఇక్కడ పెంగల్ వెంకటరామరెడ్డి హాల్, రామకృష్ణ మఠ్ కానీ, ఇందిరా పార్క్ ప్రాంతం కానీ, నీకు ఇక్కడ పోతే మరి అప్ టు ముషిరాబాద్, అదేవిధంగా ఆంధ్ర మహిళా మండలి, మన నాగమయ గుట్ట కానీ, ఈ ప్రాంతం ఎప్పుడు చూసినా కానీ ఎంత బిజీ ఉంటుందో మనందరికీ తెలుసు. నీకు కమర్షియల్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, కాలేజెస్ కానీ, మరి నివాసాలు కానివ్వండి, ఎక్కువ పాపులేటెడ్ ఏరియా. అయితే ఇక్కడనే ధర్నా చౌక్ ఉన్నది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు అందరికీ తెలుసు, KTR గారు మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత వారు హైదరాబాద్లో మరి ఎన్ని కార్యక్రమాలు తీసుకుంటారో మీకు అందరికీ తెలుసు. ఈ రోజు ఏంటంటే కనెక్టివిటీ, పాపులేషన్ విపరీతంగా పెరిగింది, వెహికల్స్ పెరిగినాయి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు ఫ్లైఓవర్లు కానీ, స్కైల్వేలు కానీ, స్టీల్ బ్రిడ్జ్, అండర్ పాస్లు మరి ఎక్కడ చూసినా కానీ కడుతున్నారు. 450 కోట్లు అంటే 450 కోట్లు అంటే పక్కన పెట్టంటారు గవర్నమెంట్, కానీ ప్రభుత్వం అట్లా కాదు. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, ఉన్నత వర్గాలు అందరూ గొప్పగా ఉండాలి, అందరి కనెక్టివిటీకి ఇబ్బంది ఉండొద్దు. ఎందుకంటే ట్రాఫిక్ రద్దీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ ప్రజలందరూ ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆఫీస్కు పోయినా, వ్యాపారానికి పోయినా, స్కూల్కి పోయినా, కాలేజీకి పోయినా మళ్ళీ తిరిగి ఇంటికి తొందరగా రావాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటారు. దానికి కావాల్సిందేంటి? కనెక్టివిటీ. మరి ఆ కనెక్టివిటీలో భాగంగానే ఇన్ని అద్భుతాలు చేపట్టినటువంటి విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు ఉదయం 9 గంటలకే మరి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ముషిరాబాద్ ప్రజలకు, అంబరిపేట ప్రజలకు, ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మీరు వీక్షించండి. ఈ అద్భుతమైనటువంటి మరి దృశ్యం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా అందరు ఆహ్వానితులే, అందరు రండి. ఎందుకంటే మనం లండన్, అమెరికా, లేకపోతే ఆస్ట్రేలియా, ప్రపంచ దేశాల్లో పోయి ఈ బ్రిడ్జ్ ఇట్లుంటుంది, ఆ బ్రిడ్జ్ ఇట్లుంటుంది, ఈ రోడ్ ఇట్లుంటుంది అని చెప్తున్నాం. మరి దానికి తీసుకోకుండా తయారైనటువంటి బ్రిడ్జ్ ఇది. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి బ్రిడ్జ్ కాబట్టి మరి డెఫినెట్గా అందరికీ కూడా ఇన్వైట్ చేస్తాం.